మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు కోపపడడానికి కారణం ఏమిటి అంటే, మొదటిదిగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మాతో కూడా పలికింపలేదా అని చెప్పుకొనగా. ఇలా ఇవి ఇద్దరు ఎవరు అంటే రక్త సంబంధికులే. మోషే, అహరోను, మిరియాము ఒక తల్లి బిడ్డలే. అయితే ఇక్కడ మోషే యొక్క గొప్పతనాన్ని చూసేటప్పటికి పిల్లరా వీరికి కలిగినటువంటి బాధ, అసూయ ఏమిటంటే, వీరు పలికే మాటలోనే ఆ అసూయ, ఆ బాధ కనబడుతున్నట్లుగా చూస్తాం. మోషే ద్వారానే దేవుడు మాట్లాడినా మాతో మాట్లాడలేదా అనే మాటలో మోషేకు కలిగినటువంటి గొప్పతనం, నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనంలో మోషే ఫరో దృష్టికిని సేవకుల దృష్టికిని గొప్పవాడుగా కాగా అని రాయబడి ఉన్నది. గొప్పవాడుగా కాగా అంటే ప్రజలందరూ కూడాను మోషే దగ్గరకు న్యాయం తీర్చుకోవడానికి వస్తున్న సందర్భాలను చూస్తాం. ఇవన్నీ చూసినటువంటి ఈ మిరియాము, అహరోన్లు మోషే మీద అసూయ పడినట్లుగా చూస్తాం. దైవగ్రంథమైన బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నవి. ఇది సొంత రక్త సంబంధికుల మీదే వ్యసన పడిపోయి అసూయతో పగబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు యోసేపు యొక్క జీవితం మనం గమనిస్తే, యోసేపు జీవితంలో దేవుడు ఏది చేయాలని సంకల్పించాడో ఆ సంకల్పాన్ని ఒక కళ ద్వారా యోసేపుకు తెలియపరిచాడు. ఇలా తెలియపరిచేటప్పటికి యోసేపు ఏం చేశాడంటే, వచ్చి తన సహోదరులందరితో తను కనినటువంటి కళను వివరించి చెప్పాడు. వివరించి చెప్పేటప్పటికి వారు ఆ మాట విని యోసేపు మీద పగ పెంచుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. రెండవ పర్యాయం కూడాను దేవుడు యోసేపుకు చూపించాడు. అతడు తన ముందు జీవితంలో ఎట్లా, భవిష్యత్తులో ఎట్లా ఉంటాడో ముందుగా చూపించాడు. ఆ తర్వాత యాకోబుకు తన సహోదరులందరికీ ఆ విషయాన్ని చెప్పగా పిల్లవారు బహుగా కోపించి పగబట్టినట్లుగా చూస్తాం. ఆఖరకు తన తండ్రి అయినటువంటి యాకోబు కూడాను మేమందరము నీకు దాసులవుతామా అని కోపడినట్లుగా చూస్తాం. అంటే దేవుడు ఎవరి ఎడల ఆయన ఏ కార్యం చేయాలనుకుంటాడో ఆ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక్కడ వీరి యొక్క ఇదేమిటంటే, మోషే కూషు దేశంలో పిల్లను చేసుకున్న కారణం చేత, ఒకవేళ మోషే తప్పు చేస్తే ఆ తప్పుకు తగినటువంటి పనిష్మెంట్ దేవుడే ఇస్తాడు. మోరేబా జలముల యొద్ద వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి అహరోను కూడాను ఆ కానాన్లోనికి వెళ్ళనీయలేదు, మోషేను కూడాను ఆ దేశంలోనికి వెళ్ళనీయలేదు. అయితే ఇక్కడ ఆ స్త్రీని వివాహం చేసుకున్న దానిని బట్టి వీరికి కలిగినటువంటి అసూయ ఏమిటంటే, దేవుడు మోషేతోనే మాట్లాడనా అనే మాట చూస్తాం. మీరు ఇంకా గమనిస్తే దైవగ్రంథంలో ఆదికాండం 30వ అధ్యాయంలో రాహేలు ఎవరిని చూసి అసూయపడ్డది? లేయాను చూసి, తన అక్కే, సొంత అక్కే, ఆమె గర్భం ధరించేటప్పటికి ఆమెను చూసి అసూయపడినట్లుగా చూస్తాం. అసూయపడినటువంటి ఆమె యాకోబు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పినట్లుగా చూస్తాం. దానికి జవాబు యాకోబు ఏమనంటే, నేను నీకు దేవునికి ప్రతిగా ఉన్నానా నీకు గర్భఫలం ఇవ్వడానికి అని యాకోబు కూడాను కోపడినట్లుగా చూస్తాం. లేదా ఈ సందర్భాలు మనుషుల్లో రక్త సంబంధికుల ఎడలే ఇలాంటి మనసు కలిగి ఉండడానికి లేదా కారణం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయలు కక్షలు ఉండగా మీరు ప్రకృతి శరీర సంబంధులైన మనుషులు కారా అని పౌలు వారిని ప్రశ్నించినట్లుగా చూస్తాం. మీరు కక్షలు ఇవన్నీ ఉండేలా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా అని చెప్పినట్లుగా చూస్తాం. కనుకనే మనుషుడు ఎదట వారిని చూసి ఓర్వలేనటువంటి స్థితి,
ఆ మనుషుడు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఎదటివాడు చూసేటువంటి ఆ మనసు కానీ ఆ చూపు కానీ వీళ్ళ ఎట్లా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి శరీర సంబంధమైన విషయాలు ఏమాత్రం కూడాను ఆ మనుషుల్లో ఉండకూడదు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే మోషే యొక్క గొప్పతనాన్ని చూసి వారి అసూయపడినటువంటి సందర్భాన్ని ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇలా ఈ విషయమై మహాజ్ఞానుడు సొలొమోను తాను రాసినటువంటి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో అతడు పలికిన మాట ఏంటంటే, ఎదటవాని మేలు ఓర్వలేని వానితో నువ్వు సహవాసం చెయ్యకుము. అంటే భోజనం చెయ్యకుము అని ఉన్నది. భోజనం అంటే సహవాసం చెయ్యకుము. ఎదటవాని మేలు చూసి ఓర్వలేనటువంటి వాడు వీళ్ళ శరీరాన్ని అనుసరించేటువంటి వాడు. నువ్వు వానితో కలిసి భోజనం చేస్తే వాడు పైకి తినమంటాడే కానీ వాడి అంతరంగంలో నువ్వు తినేదాని మీద లెక్కలు వేసుకుంటాడంట. వీడు ఎంత తింటున్నాడు ఏంటని చెప్పేసి పైకి మాత్రం తిను అంటాడంట, కానీ అంతరంగంలో లెక్కలు వేసుకుంటాడట. కాబట్టి వీడ ఇలాంటి అనుభవాలన్నీ కూడాను మనుషుని దేని చేత నడిపించబడతాడంటే తన శరీరము చేతనే మనుషుడు నడిపించబడతాడు. అందుకే పౌలు మీలో కక్షలు అసూయలు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా అని రాయబడి ఉన్నది. ఈ విషయమై నెహెమ్యా యెరూషలేముకు వచ్చి ప్రాకారం కట్టడానికి అతడు ప్రయత్నం పడుతూ ఉంటుండగా సన్బల్లట్టు టోబియాలు కూడాను వారిని చూసి అసూయపడి ఏడ్చిరి అని రాయబడి ఉన్నది. అంటే తిరిగి మరలా మందిరం కట్టబడడానికి ఎవరో కొందరు వచ్చారు అని సన్బల్లట్టు టోబియాలు ఏడ్చినట్లుగా రాయబడి ఉన్నది. అంటే అర్థం ఏమిటి అని అంటే మంచికి సంబంధించినటువంటి విషయంలో మనుషుడు ఎప్పుడు కూడాను మంచితో ఏకీభవించినటువంటి మనసునే మనుషుడు కలిగి ఉంటాడు. దీనికి కారణం ఏమిటంటే మంచి అనేది మనుషుని దగ్గర ఏమాత్రం కూడాను లేనటువంటి స్థితిని చూస్తాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 7వ అధ్యాయంలో నాయందు అనగా నా శరీరమందు ఏ మంచి నివసింపదని నేను ఎరుగుదును అని పౌలు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మోషే ఆరోను మిరియాముల్లో మంచి అనేది ఏమీ లేనటువంటి స్థితిని చూస్తాం. తన రక్త సంబంధించినటువంటి మోషేని బట్టి వారు అసూయపడి దేవుడు మోషేతోనే మాట్లాడానా అనే మాటకు ఏమిటి జవాబు అంటే మాతో కూడా మాట్లాడాడు. అతను గొప్పతనం ఏమీ లేదు, దేవుడు అందరితో మాట్లాడాడు, మోషే గొప్పతనం ఏమీ కూడాను లేదు అని వారి యొక్క ఉద్దేశం అయి ఉన్నట్లుగా చేస్తాం. అంటే ఈ మాటలు ఎవరితో చెప్పారు వాళ్ళు అంటే సమాజంతోనే చెప్పారు. వారిద్దరు అనుకున్నది కాదు, సమాజం ఎదుటనే వారు నిలిచి సమాజానికి ప్రకటించారు. మీరు అందరూ మోషే దగ్గరికి వెళుతున్నారు, మోషే మాట వింటున్నారు, మోషేతోనే దేవుడు మాట్లాడా, మాతో కూడా మాట్లాడాడు అంటే అర్థం ఏంటంటే మీరు మా దగ్గర కూడా రావాలి. అంటే ప్రజలందరూ ఎవరి దగ్గరికి వెళ్తారు? మోషే దగ్గరికే వెళతారు. అతడు ప్రజలకు న్యాయం తీర్చేటువంటి విషయంలో మోషే దగ్గరికి వెళతారు. ఈ కార్యం చూసినటువంటి వీళ్ళు అసూయతో ఈ మాట సమాజంకు చెప్పినట్లుగా చూస్తాం. దేవుడు మోషేతోను మాట్లాడన్నా అనే మాట చూస్తాం. ఇప్పుడు ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తే 8వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12:8 నేను గూఢభావములతో దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూప దర్శనమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. ఇక్కడ మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడే మోషేతో చెప్పాడు, నిన్ను అహరోనుకు దేవునిగా నియమించి తిని, ఫరోకు కూడాను నిన్ను దేవునిగా నియమించి తిని. ఇక్కడ మోషేకు మీరు ఎందుకు భయపడలేదు అని అంటే వారిలో అసలు దేవుని భయమే లేదు. రోమపత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని రాయబడి ఉన్నది. అంటే దేవుని భయం లేనటువంటి వాడు చేసే పని ఏమిటంటే ఇక్కడ అహరోనులు మిరియాములు ఏదైతే చేశారో ఇలా దేవుని భయం లేనటువంటి వాడు ఆ పనులే చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఏమంటాడంటే అతడు
యెహోవా స్వరూప దర్శనమును నిదానించి చూచును అనే మాట చూస్తాం. అంటే నిదానించి చూసినంటే దేవుని కార్యాలు మనుషుడు తెలుసుకోవాలన్నా, దేవుని కార్యాలు మనుషుడు చూడాలన్నా అతడు నిదానించి చూసేటువంటి అనుభవం. ఆ మనుషునికి ఆ నిదానం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని ఆత్మ ద్వారానే మనుషునికి అనుగ్రహించబడది. అతడు యెహోవా స్వరూప దర్శనాన్ని నిదానించి చూచును అనే మాట ఈ వాక్య భాగంలో మాట్లాడినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తే, మీరు నా సేవకుడైన మోషేకు ఎందుకు భయపడలేదు. అంటే ఎవరు దేవునికి భయపడరు, దేవునికి భయపడేటువంటి అనుభవం మనుషు జీవితంలో ఏం కలుగు చేస్తుంది అని అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇప్పుడు పగ ఏం చేస్తుందంటే కలహాన్ని రేపుతుంది. ఇప్పుడు వారు మోషే మీద కలిగినటువంటి పగ, ప్రతీకారం ఏమిటనంటే మనుషులందరి ఎడల వారు కూడాను మోషేలాగే కనబడాలి. అందుకని ఏమంటే పగ కలహమును రేపును, ప్రేమ దోషములను కప్పును. 18వ వచనం చూడండి. అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు. ఇక్కడ అంతరంగమందు పగనుంచుకొని వాడు అబద్ధికుడు. అబద్ధికుడు అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు వ్యతిరేకంగా, అంటే దేవుడు అంతరంగంలో ఏం కోరుతున్నాడంటే అంతరంగమందు నీవు సత్యమునే కోరుతున్నావు. 51వ కీర్తన 7వ వచనంలో దావీదు చెప్పాడు. అయితే ఇక్కడ ఈ మనుషుడు ఏం చేస్తాడంటే అంతరంగమందు పగనుంచుకుని వాడు అబద్ధికుడు. ఇక్కడ బుద్ధిహీనుడు ఎవడంటే కొండె మాటలు చెప్పేటువంటి వాడు. అంటే కొండె మాటలు చెప్పడం అంటే లేని మాటలు చెప్పడం. మనుషుడు ఎదట మనుషుడి మీద చెప్పవలసి వచ్చేటప్పటికీ ఆ మనుషుడికి ఎదటవాడు ఇష్టం లేనప్పుడు ఇలా జరిగే కార్యం ఏంటంటే ఒకటికి 2 మాటలు కల్పించి చెప్తాడు. ఒక మాట చెప్పడానికి బదులు 2 మాటలు కలిపి చెప్తాడు. ఇక్కడ ఏంటంటే అంతరంగమందు పగనుంచుకొని వాడు అబద్ధికుడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ రాయబడినటువంటి మాట వీరి యొక్క హృదయం, అంటే మోషే ఆరోను మిరియాముల యొక్క హృదయం కలిగి ఉన్నటువంటి ఇదేమిటంటే మోషే యొక్క ఆ గొప్పతనం మీదే వీరు అసూయ పెంచుకున్నట్లుగా చూస్తాం. కనుకనే ఈ వాక్య భాగంలో చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అహరోనుతో దేవుడు పలుకుతున్నటువంటి మాట. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీ ప్రజల ఎదుట నా పరిశుద్ధ నామమును సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అహరోను అక్కడే పితరుల యొద్దకు చేర్చబడినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ మాట పలకవలసి వచ్చింది అని అంటే వారు దేవుని పరిశుద్ధ నామునకు ఇయ్యవలసినటువంటి ప్రాధాన్యత వారు ఇయ్యని కారణం చేత దేవుడు ఈ మాట పలకవలసి వచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నా సేవకుడైన మోషేకు మీరు ఎందుకు భయపడలేదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వారి యొక్క అంతరంగంలో ఎట్లా ఉన్నది మోషే ఎడలంటే ఏమాత్రం కూడాను సమాధానకరమైన స్థితి వారి అంతరంగంలో లేనట్లుగా చూస్తాం. అంతరంగంలో పగనుంచుకొనుట అంటే అర్థం ఏంటంటే అంతరంగం పగనుంచుకొని వాడు అబద్ధికుడు. అబద్ధికుడు వచ్చేటప్పటికి దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటువంటి అర్హత మనుషులకు లేనట్లుగా చూస్తాం. కీర్తన 5వ కీర్తనలో చెడు చేయువారందరూ నీకు అసహ్యులు, డాంబికులు చెడుతనమును నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ కూడా నీకు అసహ్యులు అని రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి వీరి ఎడల దేవుడు అసహించుకున్నటువంటి సందర్భం ఏమిటంటే మోషేకు భయపడినటువంటి అనుభవం వారిలో దేవుని భయం కూడా లేనట్లుగా చూస్తాం. నా సేవకుడైన మోషేకు మీరు ఎందుకు భయపడలేదు అనే ప్రశ్నలో దేవుని భయం కూడాను వారిలో లేనట్లుగా చూస్తాం. మూడవది ఇక్కడ గమనిస్తాం చూడండి, సంఖ్యాకాండం
12వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. ఆ మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము కుష్ఠము గలది ఆయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఇక్కడ దేవుని కోపం యొక్క ప్రభావం మిరియాము మీద కనబడింది ఏమిటంటే ఆమె కుష్ఠరోగం కలిగి ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. అంటే దేవుడు ఆమె కలిగిన మనస్సునకు ఇచ్చేటువంటి ఫలమై ఉన్నట్లుగా చూస్తాం. అందుకే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 6వ అధ్యాయం 7-8 వచనాల్లో మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయును. అంటే వారి అంతరంగంలో ఏదైతే ఉంటుందో ఆ అంతరంగంలో ఉన్న దాన్ని బట్టే వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నట్లుగా చూస్తాం. ఒకవేళ నష్టము కలుగుతున్నా కానీ మనుషుని కంటికి అతడు చేసిందే న్యాయంగా కనబడుద్ది. దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా నాకు ఎందుకు ఇంత నష్టం కలుగుతున్నది అనే ఆలోచన లేనటువంటి మనసు పిల్లలు ఎట్లాంటిది ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి అని బైబిల్ చెబుతున్నట్లుగా చూస్తాం. ఇక రాయబడిన మాట ఏంటంటే ఆమె నొసటన కుష్ఠము గలదాయను అని రాయబడినది. అంటే కారణం ఏంటంటే రోమపత్రిక 8వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవము, శరీర సంబంధమైనటువంటి అనుభవాన్ని గురించి వివరించబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రమునకు లోబడనేరదు అని రాయబడినది. శరీరానుసారులు శరీరముల కార్యములై మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ కార్యముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు, ధర్మశాస్త్రానికి లోబడదు. లేదా దేవునికి లోబడినటువంటి ప్రజల యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1లో చూస్తాం. లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ అని రాయబడినది. వారు పాపము కూర్చుకుంటారు. దేవుని మాట వారిని హెచ్చరిస్తున్నప్పటికీ కూడాను లేదా దేవుని మాటకు లోబడే స్వభావం వారిలో లేని కారణం చేత లేదా వారు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నట్లుగా చూస్తాం. ఇదేముందంటే శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి ఏమాత్రం కూడాను లోబడనేరదు అని రాయబడి ఉన్నది. కాబట్టి మనుషుడు ఏ సమయాల్లో శరీరాన్ని అనుసరించి మనుషుని జీవితంలో నష్టపోతున్నాడో ఆ విషయాల్లో మనుషుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో ఉజ్జియా రాజును గురించి మీరు చూస్తే అతడు తెలివి కలిగి జకరియా దినాల్లో దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లినట్లుగా వ్రాయబడి ఉన్నది. 26వ అధ్యాయం 15వ వచనంకి వచ్చేటప్పటికి ఆశ్చర్యమైన సహాయం అతనికి ఇయ్యబడెను అని రాయబడి ఉన్నది. ఇప్పుడు 16వ వచనం వచ్చేటప్పటికి అతడు మనసును గర్వించి చెడిపోయెను అని రాయబడింది. మనసును గర్వించి చెడిపోయెను అని రాయబడింది. ఇక్కడ మనసును గర్వించినటువంటి అనుభవం ఎక్కడి వరకు తీసుకువెళ్ళిందంటే యాజకుడు చేయవలసినటువంటి పనిని లేదా అతడే చేయడానికి సిద్ధపడ్డాడు. ధూపం వేసేటువంటి పని యాజకుడు దయ ఉండగా అతడు ధూపం వేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు 80 మంది యాజకులు అతను ఎదుర్కొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే వారు చెబుతున్నప్పటికీ కూడా ఉజ్జియా ఇది నీ పని కాదు, ఈ పని నువ్వు చేస్తే నువ్వు చాలా నష్టపోతావు, కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు చేయడం నీకు ఏమాత్రం కూడా క్షేమం కాదు అని చెప్పినా కానీ వీరు వారి మీద రౌద్రం చూపెను అని రాయబడి. రౌద్రం చూపి ధూపం వేయడానికి సిద్ధపడిన సమయంలో వీరు మందిలో ఉండగానే అతని నొసటన కుష్ఠరోగం పుట్టినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే కుష్ఠరోగం పుట్టిందో లేదా దేవుని సన్నిధిలో ఉండి అతన్ని బయటకు పంపించినట్లుగా వ్రాయబడి. తిరిగి మరలా అతడు దేవుని మందిరంలోనికి చనిపోయేంత వరకు కూడాను దేవుని మందిరంలోకి రాలేదు. అందుకే ఏమంటాడు, మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే పోయాను. కాబట్టి వీళ్ళ దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు
వారు ప్రతినిత్యము జాగ్రత్త వహించవలసినటువంటి కార్యం ఏమిటంటే శరీర విషయంలో మాత్రమే వారు మెళకు కలిగి ఉండాలి. ఆ మెళకువే ఇక్కడ అహరోను మిరియాముకు లేనటువంటి స్థితిని చూస్తాం. అంటే శరీరాన్ని అనుసరించి శరీర కార్యాల్లో ఉన్నటువంటి కార్యాలు దాదాపు 26 కార్యాల్లో ఎదటివారి గొప్పతనాన్ని మేలు చూసి ఓరవలేనటువంటి స్థితి శరీర కార్యాల్లోనే ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం గమనించినప్పుడు ఆమె నొసటన కుష్ఠము గలదానిగా కనబడెను అని రాయబడి ఉన్నది. అంటే దేవుని సన్నిధిలో మనుషులు ఎట్లా ఉండాలి అంటే కోరహు కుమారులు వారు రాసినటువంటి 42వ కీర్తనలు చూస్తాం. చూడండి, కీర్తన 42 మొదటి 2 వచనాల్లో చూస్తాం. కోరహు కుమారులు ఇక్కడ చెప్పేటువంటి ఆత్మ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. వీళ్ళెవరంటే ఆత్మ సంబంధమైన ఆత్మను అనుసరించేవారు, ఆత్మానుసారులు. శరీరానుసారులు శరీర కార్యముల మీద మనసుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ కార్యముల మీద మనసుంతురు. ఆత్మ కార్యముల మీద మనసున్నటువంటి వ్యక్తి వీళ్ళు ఎట్లా ఉంటాడంటే మోషేను పోలినటువంటి జీవితం ఉంటుంది. శరీరానుసారులు ఎట్లా ఉంటాడంటే అహరోను మిరియాములు పోలినటువంటి జీవితమే వారిలో ఉంటున్నట్లుగా చూస్తాం. ఆ శరీరాన్ని అనుసరించి ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తన ప్రతిఫలం ఏంటంటే ఆమె కుష్ఠరోగం పొందినట్లుగా చూస్తాం. 4వదిగా చూస్తాం. చూడండి, ఇదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11-12 వచనాలు. అహరోను 11-12 అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగమాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా. ఇక్కడ అహరోను ఎలుగెత్తి కేక వేసినటువంటి అనుభవం ఏం తెలియపడుతుందంటే అయ్యో ప్రభువా, మేము అవివేకులము. వివేకికి అవివేకికి ఉన్నటువంటి తేడా. వివేకి అనేవాడు అన్ని విషయాలు వివేచిస్తాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయాలను వివేచిస్తాడు. ఇప్పుడు అవివేక్ ఏం చేస్తాడంటే ఏవి కూడాను ఆలోచన లేనటువంటి వాడే అవివేకిగా చెప్పబడ్డాడు. ఇక్కడ అహరోను ఏమంటాడు, అయ్యో ప్రభువా, మేము అవివేకులము, మేము ఈ పాపము చేసినటువంటి వారము. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పినటువంటి మాట లేవియాకాండం 26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయం 40-42 వచనాలు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తనకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించిననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడని తమ హృదయములను లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమనియు ఒప్పుకొని ఎడల. ఇక్కడ మనుషులు శరీరాన్ని అనుసరించి ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఫలము ఆ మనుషుల జీవితంలో కనబడినప్పుడు ఇక్కడ ఆ మనుషుడు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇక్కడ అహరోను ఏ మాట అయితే పలుకుతున్నాడో ఆ మాటనే ఇక్కడ దేవుడు వ్యక్తపరుస్తున్నట్లుగా చూస్తాం. వారు చేసినది వారు ఒప్పుకొని ఎడల, అంటే వారు చేసిన దాన్ని గుర్తించి వారు ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకొనటువంటి పరిస్థితి మనుషుల్లో ఎక్కువ శాతం చూస్తాం. దేవుడు ఆయా సమయ సందర్భాల్లో తనకిష్టులైనటువంటి వారి ఎడల దేవుడు పలికేటువంటి మాటలు, సరి చేయడానికి చెప్పేటువంటి సందర్భాలు, ఉపమానాలు, ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే వీళ్ళ మనుషుడు దేవుని మాటకు ఏమాత్రం కూడాను లోబడినటువంటి స్థితిని ఎక్కువ శాతం చూస్తాం. లోబడే శాతం తక్కువ. పాపం చేయడం పెద్ద సమస్య కాదు, కానీ
పాపాన్ని గుర్తించి పాపానికి ప్రత్యేకంగా జీవించడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చూస్తాం. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయం 12వ వచనంలో చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని హెచ్చరించినట్లుగా చూస్తాం. అంటే చనిపోయినటువంటి వారి యెడల పాపం ఏలుబడి చేయడానికి వచ్చినప్పుడు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఆత్మను అనుసరించేవాడు. పాపం ఏలుబడి చేయడానికి వచ్చినప్పుడు అవకాశం ఇచ్చేటువంటి వాడు శరీర సంబంధమైనటువంటి మనిషి. ఆ శరీర సంబంధమైన మనిషి కలిగేది ఏమిటంటే ఇక్కడ చేసిన తప్పును వారు ప్రత్యేకంగా ఒప్పుకోవాలి. మరో విషయం ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9లో మన పాపములను ఒప్పుకొని ఎడల అనే మాట చూస్తాం. ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అయితే పాపము ఒప్పుకొని కూడాను మరణ శిక్షణ పొందిన వారు ఉన్నారు. ఎవరు? పాపము చేసిన తర్వాత ఒప్పుకున్న తర్వాత కూడాను వారు మరణానికి అప్పగించబడ్డారు. ఆకాను యొక్క కుటుంబం. ఆకాను చేసింది తప్పకుండా ఒప్పుకున్నాడు. ఎవరేదిరా? యెహోషువ ఎదుట ఒప్పుకున్నాడు. నేను బంగారు కమ్మిని మంచి షేనారు వస్త్రాలు తీసుకున్నది నిజం, అది నా గుడారం మధ్యలో బాతి పెట్టానని ఎప్పుడు మనుషులు తీసుకొని వచ్చినట్లుగా చూస్తాం. మరి ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించాలి కదా, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు అని చదువుతాం. మరి ఆయన ఒప్పుకున్నా సరే మళ్ళీ ఆకోరలోయలోకి ఎందుకు తీసుకెళ్ళి చంపవలసి వచ్చింది అని అంటే దేవుడిచ్చేటువంటి సమయంలోనే మనుషుడు ఒప్పుకోవాలి, దేవునికి లోబడాలి. ఇచ్చినటువంటి సమయంలో సద్వినియోగపరుచుకొనకపోతే లేదా మనుషుడు బ్రతికుండగానే దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయుననెను. అయితే యెహోవా వారిని చంపదలంచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఏలీ కుమారులు ఇద్దరు కూడాను దేవుని మందిరానికి వచ్చేటువంటి వారి యెడల అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారని తన తండ్రి అయినటువంటి ఏలి వినినప్పుడు వారిని పిలిచి మాట్లాడుతున్నాడు. దేవుని విషయంలో ఎవరైనా మనుషుడి విషయంలో మనుషుడు తప్పు చేస్తే వారి పక్షంగా దేవుడు విమర్శ చేస్తాడు. అయితే దేవుని యెడలే అక్రమంగా ప్రవర్తిస్తే వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయును అన్నప్పుడు దేవుడు వారిని చంపదలచి ఉండను కనుక తన తండ్రి యొక్క మాటను వారు వినలేదు అని రాయబడు. అంటే బ్రతిక ఉండగానే కొందరికి దేవుడు తీర్పు తీర్చేస్తాడు. ప్రియరా, బ్రతికుండగానే తీర్పు తీర్చేటువంటి ఆ స్థితి ఎట్లాంటిదంటే బహు భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితే. దేవుడు ఇచ్చేటటువంటి సమయాన్ని వారు ఇచ్చిన సమయంలోనే వారి యొక్క ఒప్పుకోవాలి. ఆకాన్ని ఎందుకు ఆకూరలో తీసుకెళ్ళి పసిపిల్లలతో సహా రాళ్లతో కొట్టి చంపివేశారు? కారణం ఏమిటంటే ఆకాను వలన 36 మంది హతం చేయబడ్డారు. హాయి పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత 36 మంది మరణించారని తెలిసినప్పటికీ కూడా నేను తప్పు చేశాను, ఈ తప్పు వల్లనే దేవుని ప్రజలు శిక్ష అనుభవించారు అనే ఆ వివేకం ఆలోచన కూడా అతనికి రాలేదు. తర్వాత ఇజ్రాయేలు తప్పు చేశారు, వారు దొంగిలించారు అని దేవుడు యెహోషువ చెప్పినప్పుడు కూడా ఆకాను తనంతట తాను చెప్పుకోలేదు. ఎప్పుడు ఒప్పుకున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ పక్కన నిలిపి చీట్లు వేసినప్పుడు వారి పేర చీటి వేసినప్పుడు ఇక్కడ ఆకాను పేర చీటి వచ్చినప్పుడు మాత్రమే పట్టుబడ్డాడు. అప్పుడు ఒప్పుకున్నాడు. కాబట్టి ఒప్పుకున్నప్పటికీ కూడాను మరణించడానికి కారణం ఏమిటంటే దేవుడిచ్చేటువంటి సమయంలోనే మనుషుడు మార్పు చెంది దేవునికి తనను తాను అప్పగించుకోవాలి. ఇక్కడ అహరోను ఎందుకు అరుస్తున్నాడు? అయ్యో ప్రభువా, మేము అవివేకులము అంటే అర్థం ఏంటంటే ఎవరి ఎడల ఎట్లా ఉండాలో ఎరుగినటువంటి స్థితి అవివేకం. నా రక్త సంబంధి, నా తమ్ముడు, లేక నా అహరోను మిరియాములు నా తమ్ముడే గొప్పగా ఉన్నాడని గర్వించడానికి బదులుగా అసూయతో వీళ్ళు గర్వించేటప్పటికి వారికి వచ్చింది ఏమిటంటే కుష్ఠరోగం రాగా
ఇక్కడ గుర్తించినటువంటి అహరోను అంటాడు, అయ్యో ప్రభువా మేము అవివేకులము, ఈమె నుండి ఈ కుష్ఠము నుండి విడిపించుము అని ఇక్కడ మోషేతో చెబుతూ ఉన్నట్లుగా చూస్తాం. చూడండి ఇక్కడ 22, 25 వచనాలు చూడండి. యెహోవా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెజుబేలుతో దేవుడు చెబుతున్న మాట ఇది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొంద నొల్లదు. అంటే దేవుడిచ్చేటువంటి సమయాన్నే మనుషుడు దృష్టించాలి. ఇప్పుడు ఇక్కడ అహరోను చేసిన మంచి పని ఏంటంటే దేవుడిచ్చినటువంటి సమయంలోనే తన యొక్క అవిధేయతను మోషే దగ్గర ఒప్పుకున్నట్లుగా చూస్తాం. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనిడి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకునేవాడు అజ్ఞాని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునేవాడే జ్ఞానిగా చెప్పబడుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ అహరోను జ్ఞానము కలిగే తన యథార్థమైనటువంటి స్థితిని మోషే దగ్గర ఒప్పుకున్నాడు. ఇక్కడ మోషేతో ఏమన్నాడంటే, అయ్యో ప్రభువా మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు అంటే ఇక్కడ తప్పు ఒప్పుకుంటున్నట్లుగా చూస్తాం. ఎప్పుడైతే మోషే దగ్గర వారు చెప్పుకున్నారో, ఇక్కడ 5వది ఇక్కడ మోషే చేసిన పని 13వ వచనం చూడండి. 12వ అధ్యాయం 13. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. చూడండి, వాస్తవంగా మోషే వారు చేసిన దానికి దేవుని దగ్గర ఏమాత్రం వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు. తోటి సహోదరుడిగా రక్త సంబంధిగా వారు అవిధేయులు అయినప్పటికీ కూడాను మోషే వారి పక్షంగా దేవుణ్ణి వేడుకున్నట్లుగా చూస్తాం. దేవా ఈమెను బాగు చేయము అని ఇక్కడ మోషే మొరపెట్టగా దేవుడిచ్చినటువంటి జవాబు 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. ఇప్పుడు ఇక్కడ మోషే దేవుడు మిరియాముకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ కుష్ఠరోగం ఒకటైతే, ఇక్కడ రెండవది ఏంటంటే ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేయాలి. నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను అని యేసుప్రభు ఏ సంఘంతో చెప్పాడు? లవోదిక సంఘంతో చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నువ్వు వెచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు, నునివెచ్చనగా ఉన్నావు. మనుషుల జీవితం ఎట్లా ఉన్నదంటే, ఉంటే దేవుళ్ళలోనే ఉండాలి, లేదా లోకంలోనే ఉండాలి. లోకంలో ఉంటే నరకమే, దేవుళ్ళు ఉంటే సంపూర్ణంగా ఉండాలి, లేకపోతే మానేసేయాలి. అటు ఇటుగా ఉంటే పిల్లరా వారిని బాగు చేయడం, దేవుడు కూడా వారు బాగు చేయడు. నువ్వు నునివెచ్చనగా ఉన్నావు, నా నోట నుండి నీ మీద ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను అంటే అర్థం ఏంటంటే, నీ బతుకు జడ అంటే ఏముంది? దరిద్రమైనటువంటి జీవితమే. కాబట్టి పిల్లరా మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేది, కానీ అది మారు మనసు పొంద నొల్లదు. ఇది మనుషుని యొక్క నైజం. అయితే ఇక్కడ మార్పు చెందినటువంటి అహరోను మిరియాములకు కలిగినటువంటిది. మోషేనే వారి పక్షంగా దేవుని వేడుకున్నట్లుగా చూస్తాం. దేవుని వేడుకొనగా దేవుడు వారికి చెప్పింది, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేయగా 7 దినాలు ఆమె కడగా ఉండవలెను. 15-16 వచనాలు. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపట గడిపెను. మిరియాము మరల చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. చూడండి, ఒక్క మనిషి కోసం లక్షల సంఖ్యలో జనాలు ఆగిపోయినట్లుగా చూస్తాం. అంటే వారిలో ఉన్నటువంటి మంచి మనసు పోతే పోయిందిలే, తిట్టింది కదా, దేవుని మీద తిరుగుబాటు చేసింది కదా, వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకోవాలి. వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే దేవుని మనసు కలిగి ఉన్నారు. కాబట్టి ఆమె కలిసే వరకు సమాజం అంతా కూడాను అక్కడే ఆగిపోయినట్లుగా చూస్తాం. ఆమె ముందుకు సాగరైరి. ఆ తర్వాత వచనంలో 16లో చూస్తాం, తర్వాత జనులు
హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలోనికి దిగిరి. అంటే మిరియాముకు వచ్చినటువంటి ఆ శిక్ష, తిరుగుబాటు చేసిన దానికి పాపానికి వచ్చినటువంటి ఫలము అదంతా కూడా తీరిపోయిన తర్వాత ఆమె సమాజంలో చేరగా సమాజంతో పాటు ముందుకు సాగిపోయినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుడు సెలవిచ్చేటువంటి మాట చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారి దుఃఖములో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాట, నేను ఆగ్రహపడి కొట్టి తిని. అంటే కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి ఎట్లా దండిస్తాడో నేను అతనిని దెబ్బలతోనూ మాటలతోనూ దండించుదును, కానీ నా కృప అతనికి దూరం చేయను. దావీదుతో సొలొమోను గురించి దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును. అంటే తన ప్రవర్తనను కనిపెట్టుకునివాడు బ్రతుకును అని రాయబడి ఉన్నది. తన ప్రవర్తన విషయమై చక్కబరుచుకునివాడు బ్రతుకును అని రాయబడి ఉంది. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాయబడి ఉంది. ఇప్పుడు వారి ప్రవర్తనను గుర్తించినటువంటి వారు వారి ప్రవర్తనను చక్క చేసుకొని మోషే ఎదుట ఒప్పుకున్నారు, దేవుని ఎదుట ఒప్పుకున్నారు. అందుకే ఏమంటాడంటే, నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఇక్కడ దేవుడు అహరోను మిరియాముల ఎడ చేసినటువంటిది ఏంటంటే, వారి ప్రవర్తనను చక్కదిద్దుకున్నట్టు ద్వారా దేవుడు వారిని స్వస్థపరిచినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళరా శరీరానుసారమైనటువంటి ప్రవర్తన, ఆత్మానుసారమైనటువంటి ప్రవర్తన. శరీరానుసారమైన ప్రవర్తన ఆత్మానుసారమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ దేవుని వాక్య సత్యం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూస్తాం. ఆత్మకు శరీరమును, శరీరముకు ఆత్మ ఒకదానికొకటి విరోధముగా పోరాడుతుంది. ఆత్మానుసారుడైనటువంటి మోషే, శరీరానుసారమైనటువంటి ఆరోను మిరియాములు, ఇలా ఈ ఇరువురు మధ్య వచ్చినటువంటి ఆ సమస్య ఏమిటంటే, గొప్పతనాన్ని చూసి అసూయపడినటువంటి వీరు దేవుని శిక్షకు లోనైన కారణం చేత వారు గుర్తించి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తాం. ఇలా ఆ రీతిగా గతించినటువంటి మన జీవితాల్లో ఎన్నో కార్యాలు, ఎన్నో పర్యాయాలు, దేవునికి దూరమైనటువంటి సందర్భాలు మనకు తెలియకుండా ఎన్నో జరిగిపోతాయి. అయితే తెలియకుండా జరిగిపోయినాయి, తెలిసి జరిగినా కానీ దేవుని సన్నిధిలో మన స్థితిని మనం ఒప్పుకుంటా మనకు ఎంతో క్షేమము. అందుకే ఏమంటే, వారి ప్రవర్తనను చూసి నేను వారిని స్వస్థపరచుదును. తెలియక చేసినటువంటి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తున్నట్లుగా చూస్తాం. ఆ రీతిగా గతించినటువంటి మన జీవితాల్లో ఇలాంటి బలహీనతలో ప్రవేశించినటువంటి సందర్భాలు మన జ్ఞాపకం వచ్చినప్పుడు, దేవుని వాక్యం ద్వారా తెలియపరిచినప్పుడు ఏ విషయాల్లో మన యొక్క ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉన్నదో